ఈ 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' మూవీని తీసిన డైరెక్టర్స్ ఎవరంటే వీళ్ళిద్దరు డ్యూయల్ డైరెక్టర్స్. వీళ్ళిద్దరూ గతంలో 'జబర్దస్త్' చాలా స్కిట్‌లు డైరెక్ట్ చేసిన వాళ్ళు. అంటే ప్రతి షోకి కూడా ఒక డైరెక్టర్ ఉంటాడు. లేదా ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళనమాట. 'జబర్దస్త్' నుంచి వచ్చినటువంటి బెస్ట్ స్కిట్స్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్‌లో వీళ్ళిద్దరు ఉంటారు. సో, వీళ్ళిద్దరూ కలిసి మూవీ డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీ చూసిన తర్వాత నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ 45 మినిట్స్ భయంకరమైనటువంటి ఫ్లాట్ ఉంది. అంటే మూవీ స్టార్టింగ్‌లో హీరోయిన్ చుట్టూ ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్ట్ బావుంది. దానికి స్టిక్ అవ్వకుండా హీరోయిన్ ఇంట్రడక్షన్ అబ్బా! సాంగ్స్ అబ్బా! మూవీ చూస్తున్నంత సేపు ఫస్ట్ 45 మినిట్స్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పాటలు హీరో ఇంట్రడక్షన్‌కో పాట, హీరోయిన్ ఇంట్రడక్షన్‌కో పాట, మధ్యలో ఒక ఐటెమ్ సాంగ్ వస్తది. అదొక తలకాయ నొప్పి ఎందుకొస్తదో తెలీదు. ఎల్ ఏవో ఇక లేచి ఎళ్ళిపోయేటువంటి సిట్యుయేషన్ అనిపించింది నాకు థియేటర్‌లో. ఫస్ట్ హాఫ్ విపరీతమైనటువంటి ఫ్లాట్‌తో ఎళ్తుంటది. అక్కడక్కడ సత్య అండ్ గెటప్ సీన్‌ల యొక్క కామెడీ మాత్రం ఉంది. అంటే ఈ జబర్దస్త్ బ్యాచ్ కదా! ఎస్పెషల్లీ గెటప్ సీన్ జబర్దస్త్ బ్యాచ్ కాబట్టి అతనికి తగ్గట్టు కొన్ని సీన్స్ రాశారు. వాటి వల్ల అక్కడక్కడ సినిమా హై అవుతుంటది. సెకండ్ హాఫ్‌లో మెయిన్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. సినిమాకి సంబంధించిన అసలు పాయింట్ అంతా మీకు సెకండ్ హాఫ్‌లో వచ్చింది. ప్రదీప్ గాని, దీపిక పిల్లి గాని పెర్ఫార్మన్స్ బానే ఉంది గానీ ఆహ్, ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. మంచి కాన్సెప్ట్. దానికి క్లైమాక్స్‌లో ఎండింగ్ బావుంది. ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి తీసుకొచ్చారు. సినిమా మంచి పాయింట్ తీసుకున్నారు. దాని ఎగ్జిక్యూషన్ ఫస్ట్ హాఫ్‌లో కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యారు. సెకండ్ హాఫ్‌లో కాపాడుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ 'వెన్నెల కిషోర్' క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, దాన్ని ఈళ్ళనుకున్న సినిమా కథ కాన్సెప్ట్‌కి ఇంక్లూడ్ చేయడం ఆ క్యారెక్టర్‌ని. దాని నుంచి ఫన్ క్రియేట్ చేయడం బావుంది. అయితే ఇంకా తీయొచ్చు. అంటే వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల రైటింగ్ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు డైరెక్టర్స్ అని చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సాంగ్స్ చాలా అన్నాయింగ్‌గా అనిపించినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీమ్ ఏమన్నా ఈ వీడియో చూస్తే గనుక ఆళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ట్రిమ్ చేయాలి. చాలా సాంగ్స్ చాలా అన్నాయింగ్‌గా అనిపించాయి. సినిమా అంత పొడుగు సినిమా 2 అవర్స్ ఉంది. అంత అవసరం లేదు. సినిమాని చాలా చక్కగా 1 అవర్ 50 సెకండ్స్, 50 మినిట్స్‌లో క్లోజ్ చేసేసుకోవచ్చు. సాంగ్స్ ఒక్క సాంగ్, 2 సాంగ్స్ పెట్టుకుంటే సరిపోయేది. 5, 6 సాంగ్స్ 4 ఏదో పెట్టారు. చాలా చిరాకు తెప్పించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఓకే. కాపాడిందని చెప్పొచ్చు సినిమాని. కామెడీ పరంగా అంటే మంచి కాన్సెప్ట్‌ని తీసుకొని దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్‌లో కాస్త బానే చేశారు. ఈ గ్యాప్‌లో అక్కడక్కడ ఏందిరా బాబు ఇదనుకునే టైంకి కామెడీతో లేపారు బాగా. కామెడీతో లేపారు. అంటే సీన్‌ల పరంగా మీకు తర్వాత నాకు తెలిసి కొన్ని రోజుల్లో ఈ సీన్స్ అన్నీ గూడా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో షార్ట్స్, రీల్స్ రూపంలో కనిపిస్తాయి. కొన్ని పర్టిక్యులర్ కామెడీ పంచులు ఇవన్నీ చాలా బావున్నాయి. క్లైమాక్స్ నాకు బా నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ టచ్ కూడా బావుందనిపించింది. ఓవరాల్‌గా అంటే ఈ బోర్ కొడుతుంది బాగా ఇంట్లోనే ఒక కామెడీ సినిమా చూడాలనుకుంటే ఫస్ట్ హాఫ్ వదిలేసి సెకండ్ హాఫ్ నుంచి ఎళ్ళినా పర్లేదు. కథ కూడా అంత గొప్పగా సెకండ్ హాఫ్ క్యారీ చేసిందేం లేదు. సెకండ్ హాఫ్ అంతా కూడా సినిమాని కాపాడినట్టు నాకు అనిపించింది. ఈ వారం మనం చూసినటువంటి సినిమాలు 'జాట్' గాని హిందీ సినిమా, మన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' గాని డబ్బింగ్ మూవీ తమిళ్‌ది. ఇది గాని ఈ నాలుగిట్లో కంపేర్ చేసుకుంటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'జాట్' విపరీతమైన కమర్షియల్ సినిమా చూసేవాళ్ళకి 'జాట్' ఫస్ట్ వస్తది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' తర్వాత 'జాక్' మాత్రం కంప్లీట్ డిజాస్టర్స్ అనిపించింది. ఇది నాకు అనిపించిన ఒపీనియన్. మీరు ఆల్రెడీ ఎవరైనా చూసుంటే ఈ మూవీ 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' కామెంట్ చేయండి.